ఈ బీరువా ఏమిట్రా? బీరువా ఎక్కడుందేమిటి? మా డిఏజీ గారు బీరువా తెప్పించమని డబ్బిచ్చారు నాన్న. మా ఫ్రెండ్ నారాయణ తెలుసుగా, ఫేమస్ బీరువా మేకర్. వాళ్ళ షాప్ నుంచి ఓ బీరువా తెప్పించి డిఏజీ గారి ఇంట్లో పెట్టించమని మన సారథికి చెప్పాను. వ్యథ వినిపించుకుంటేగా. వాడికి చెప్పినా ఆ గోడకి చెప్పినా ఒకటేనరా భార్గవ. ఇంటి ధ్యాస ఉంటేగా మనిషికి. ఎంతసేపు స్నేహితులు షికారులును, అందులో ఆడపిల్లలు అల్లర పెట్టడం అనే కొత్త విద్య నేర్చుకున్నాడు ఈ మధ్య. ఏడివాడు? పడుకున్నాడు. గట్టిగా నొక్కమ్మా. 7 గంటలైనా కాకుండా నిద్ర ఏమిటమ్మా? లేపమ్మా వాడిని. సారథి, డిఏజీ గారికి బీరువా అప్పచెప్పమని అప్పచెప్పలేదా? రేపిస్తాలేండి. పాపం తలనొప్పిని పడుకున్నాడు. ఆ ముందు మీరు వెళ్ళి స్నానం చేయకపోనండి. అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం, తలనొప్పి మొల్లొప్పి అని వేళగాని వేళప్పుడు పడుకోవడం. లేపమ్మా వాడిని. మీరు చూడలేదు కానీ ఎంత విలవిల్లాడిపోయాడు అనుకున్నారు. నిజంగానా బాబు? ఏమన్నానుగా, మీరు వెళ్ళండి మావయ్య గారు, నేను చూసుకుంటాను. ఇల్లు ఏమైనా మారుతున్నారా? ఆ బీరువా బయట ఉంది. ఏమో. ఎవరది? రాంపండు, ఇంత రాత్రి వాళ్ళు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, బీరువా గీతలు చాలా బాగుంది. తాళం తాళం ఎందుకు సార్? తాళాలు మిస్ అయ్యానుకో తర్వాత ఇబ్బంది కదా. అది కాదు సార్, లోపల ఏం లేదు కదా, అంతా ఖాళీ మాయా విద్య. ఒకసారి తాళం ఇస్తే రాత్రికి ఇక్కడ పడుకుని తెల్లారి వెళ్ళిపోతాను సార్. ఇంటికి వెళ్ళి నిద్రపోతావు, న్యూసెన్స్ కేసుకుని జైల్లో పెట్టమంటావా? సార్ వెళ్తాను సార్. గురు కొంప మునిగింది. కొంప మునిగింది, కొల్లేరు పొంగిందని కబుర్లు చెప్తే చంపుతాను రాస్కెల్. వెళ్ళి అన్నయ్య దగ్గర నుంచి తాళం పట్టరా. నేనా? చూస్తే చంపేస్తాడు గురు. తీసుకురాకపోతే నేను చెబుతాను. తల కింద పెట్టుకుని పడుకుంటాడు, మెల్లగా వెళ్ళి పట్టరా. అక్క మల్లె చీర తెల్ల పూలు పెట్టుకుని అటువైపు పడుకునుంది. అటు తిరుగు బావా. కావాలంటే పిల్లని తాళాలు తీసుకుని వెళ్ళిపోతాను. గడియేసుకో బావా, నన్ను వదిలే బావా. వదులు బావా, వదులు బావా. దొంగ సంతకాలు చేసేది మీరేనండి? అవునమ్మా, అందుకే కదా ఇక్కడ కూర్చున్నది. ఫోర్జరీ సిగ్నేచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేనే. ఏం కావాలి? ఒక బిల్లు రాయాలండి. ఎవరిది? మీదే? కాదు, కృష్ణారావు అయిన ఆస్తంతో నా పేరు రాసినట్టు ఒక బిల్లు రాయాలి. ఇదిగోండి ఆయన సంతకం. ఈ కృష్ణారావు గారు ఎప్పుడు పోయారో గాని ఆయన తనకే విల్లు రాసినట్టు 10 మంది వచ్చి రాయించుకుని వెళ్ళారు. ఇంతకీ ఆయన మీకేమవుతారమ్మా? ఆయన నన్ను ఉంచుకున్నారండి. సరే, సాయంకాలం వచ్చి విల్లు తీసుకెళ్ళు. అలాగేనండి. 500 మాట మర్చిపోవద్దు. నువ్వా? ఏమిటి గురు ఇంత సీరియస్ గా ఉన్నావు? పగతో నా గుండె మండుతుంది, ప్రతీకారంతో నా హృదయం బగ్గుమంటుంది. చెల్లెలు రేప్ చేయబడ్డప్పుడు, తల్లిని విలన్స్ చంపినప్పుడు తప్ప హీరో హృదయం భగ్గుమనకూడదే. ఇది కట్టుకో. ఈ కథలో విలన్ ఒక అమ్మాయి, పేరు అపర్ణ. ఆ అమ్మాయిని అందరు ఆడపిల్లల ముందు ముద్దు పెట్టుకుంటానని శపథం చేశాను. ఆ శపథం తీరే వరకు ఆ రిబ్బన్ ఇప్పవా? రిబ్బన్ సరిపోవడం లేదు. అవును, అపర్ణ అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూతురే కదా? అమ్మాయి గురించి నీకెలా తెలుసు? అందరి జాతకాలు తెలిసిన కోర్టు పక్షులు గురు. అపర్ణ జగమొండి, మహా పెంకి ఘటం. అరక్షణంలో 6 అబద్ధాలు ఆడుతుంది. ఇంట్లో ఉంచుకోలేక ఆవిడ తండ్రే హాస్టల్లో చేర్పించాడు. హాస్టల్లోనా? అదేమిటి గురు నీ తల అలా మెరిసిపోతుంది? ఇప్పుడే నా బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది రాంపండు. విద్యాశాఖ నుంచి వచ్చినట్టుగా ఒక ఉత్తరం పుట్టించు. హాస్టల్ కి వార్డెన్ గా, ఆ లేడీస్ కాలేజ్ డ్రిల్ టీచర్ గానే వెళ్తాను. లేడీస్ హాస్టల్ కి మగవర్ధన? నా కాలేజీలో ఆడ మగ ఈ తేడాలు నాకు లేవు. 2 ఏళ్లు లేకివారిపేట లేడీస్ కాలేజ్ కి వార్డెన్ గా పనిచేశాను నేను. మీకు నేను ఇక్కడ చేరడం ఇష్టం లేకపోతే అదో కాగితం మీద రాసివ్వండి, వెంటనే విద్యాశాఖకి ఫిర్యాదు చేస్తాను. గవర్నమెంట్ ఆర్డర్ ని కాదన్న కంత్రిపాలెం ప్రిన్సిపల్ ని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. పాపం ఇప్పుడు ఆయన బేబీ అజీర్ణ మాత్రలు, భాస్కర్ లవణం పట్లాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు.
గారు ఏమిటి దారుణం? మగవాడు వాడనుగా మాతో పాటు రాత్రులు హాస్టల్లో ఉండడానికి మేము ఒప్పుకోం. అపాయింట్మెంట్ ఆర్డరు భూతద్దం వేసుకుని మరీ వెతికానమ్మా. ఈయన మీ డ్రిల్ మాస్టర్ కమ్ వార్డనే. మా బంగారు తల్లులు కదూ. ఇలాగే ప్రభుత్వ ఉత్తరం కాదన్న ఒక ఆయన ఉద్యోగం ఊడి అజీర్ణ మాత్రలు అమ్ముకుని బతుకుతున్నాడంట. నాకు ఈ ఉద్యోగం ఊడిపోతే వేరే ఆధారం లేదమ్మా. ఈసారి ఇలా కానివ్వండమ్మా. ప్రిన్సిపాల్ 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 ప్రిన్సిపల్ గారు, డౌన్ డౌన్ అన్న వాళ్ళ పేర్లన్నీ నోట్ డౌన్ చేయండి. టీసీ నుంచి పంపించేద్దాం. వార్డెన్ వార్డెన్ డౌన్ డౌన్